తీసుకొని వస్తున్నామన్నా, ఒక 5 minutes వెయిట్ చేయి. దేనికిరా? ఆ అమ్మాయి చిక్కకుండా పారిపోయిందన్నా. ఎలాగైనా తీసుకొని వస్తామన్నా. అన్నా బాగా ప్రయత్నించామన్నా, కానీ అమ్మాయి పారిపోయిందన్నా. ఓకే అన్న, అలాగే తీసుకొని వస్తానన్నా. ఒక 5 minutes లో తీసుకొని వచ్చేస్తా. బాస్ తీసుకొచ్చాం బాస్. మీరు చెప్పిన టైం కంటే 1 నిమిషం ముందే తీసుకొచ్చాం. సరైన టైంలో తీసుకొని వచ్చారు. మీరు వెళ్ళి బయట కాపలా కాయండి. ఎవరైనా అడ్డు వస్తే అడ్డంగా నరికిపోరండి. ఎవర్రా మీరు? నేనెవరో తెలీదా? నా పేరు మల్లన్న. ఇది విలన్స్ ఉండే రహస్య స్థావరం. నువ్వు సినిమాల్లో చూసే ఉంటావు. అది సరే, నన్నెందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? నీ ప్రియుడు చరం నాటకట్టిద్దామని. అయితే అతని దగ్గరికి వెళ్ళండి. మధ్యలో నేనేం చేశాను? మోహన సుందరి అజంతా శిల్ప సౌందర్యానంతా రంగరించి ఆ బ్రహ్మని సృష్టించి ఉంటాడు. నీ అందం మాసిపోయేది. బిడ్డలా ఉన్నావు. నీ మాటలు చాలా జాగ్రత్తగా రానియాల్సి ఉంటుంది. నా చరణ్ వస్తే నీ అంతు చూస్తాడు. ఏదో అనుకున్నా, నీలో చాలా సరుకుంది. అయితే నిన్ను పట్టు పట్టాల్సిందే. ఏమంటావు? చెంప చెల్లుమంటుంది. ఇదండి ఇవ్వండి రేపు చేసే ప్రతి ఏడాది చెప్పే రొటీన్ డైలాగ్. మనం అలా కాదు, వచ్చామా వెళ్ళామా పనైందా అన్నట్టుండాలి. అది నా పాలసీ. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇక్కడ రాకముందు అడగాల్సింది. నిన్ను వదిలేద్దామని అనుకున్నా, కానీ నీ అందాన్ని చూసిన తర్వాత నీ అందం నన్ను మాత్రం కొని చేస్తుంది. ఏదండి కళ్ళమైనట్టు సగం ఫీల్ అయిపోతున్నా? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల పిల్లల పైన కాదు నీ ప్రతాపం దమ్మంటలా ఉన్నా నీకు. ఒకసారి మాతో ఢీకొని చాలా నష్టపోయాం, అది గుర్తించుకో. అమాయకులైన ఆడపిల్లలు కాదు నీ ప్రతాపాలు. చేతనైతే ఏంట్రా నువ్వు చేసేది? రేపు మా మిత్రుడు హోమ్ మినిస్టర్ అయితే ఈ పోలీస్ మొత్తం నా గుప్పెట్లో ఉంటుంది. అరే మల్లన్న, నువ్వు నీ పార్ట్నర్స్ మహేంద్ర శివారెడ్డిలో ముగ్గురు కలిసి ఎన్కౌంటర్ చేసేదానికి హైకమాండ్ నిన్న తీసుకుందిరా. మా దగ్గర డబ్బులు తీసుకుని మా వారింటి ముందు కుక్కలా కాపలా చేస్తాను. ఈ పోలీసు అందరికీ ముందు వరకు మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. అరే మల్లన్న, మిమ్మల్ని సంహరించడానికి ఆల్రెడీ రంగం సిద్ధమైంది. వాణ్ణి అనుకున్న మిమ్మల్ని సంహరించడానికి నిన్న తీసుకుంది. నీకు బహుశా ఇది ఆఖరి అవకాశం అనుకుంటా. అదే చూస్తా. వస్తా. అదే ఆఖరి అవకాశం. అర్జున్, సమయానికి రాకపోతే అనిత, ఈ అర్జున్ నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయడు. అనిత, నా కళల ప్రపంచానికి ఎవరన్నా అడిగాకపోదు. అవును అర్జున్, ఎవరు? నయగరావు జలపాతం అంటే నా ఒళ్ళు, కలుగురు రెక్కలు అంటే ఆ కళ్ళు, దొండ పండు లాంటి ఆమె పెదాలు, నా చేతులు వేసే సంఖ్యలు, నా చేతులు వేసే సంఖ్యలు. నిండా ప్రేమలో మునిగిపోయినట్లున్నారు. అనిత, ఆమెకు నా ప్రేమ హృదయంలో ప్రేమలుగా నిర్మించి ప్రేమాభిషేకం చేయాలన్నదే నా ఆశ. ఆమె ఒక అంటే నా ఈ లోకంలో నాకన్నా
కన్నా లెక్కి భయ మరొకరు ఉండరు. అర్జున్, అది సరే, ఇంతగా ప్రేమించావంటే నీ ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుంది. అది చెప్పలేదు. ఇంతకీ చెప్పలేదన్నావు. ముందు అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పి సక్సెస్ చేసుకో. అంతా ఆమెకి చెప్పే ధైర్యం నాకు లేదు. అవును అర్జున్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నేను అతన్ని ప్రేమించాను. నీ చేతుల మీదే మా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. ఎవరండి అతను? అవును అర్జున్, నేను ఒక అతన్ని ప్రేమించాను. అతని పేరు చరణ్. చరణ్ ప్రేమించావా? అవును అవును అర్జున్. అనిత, నువ్వు చెప్తే నేను నమ్మలేకపోతున్నా. నిజంగా అర్జున్? అనిత, ఇప్పుడు నేను నిన్నే ప్రేమిస్తాను. ఐ లవ్ యూ. స్త్రీ కన్ను కొట్టు